హే గైస్, లాస్ట్ టైం నేను అప్లోడ్ చేసిన వీడియోలో పెళ్లి ఏ విధంగా జరిగిందైతే మీరు చూసేశారు. కానీ ఈరోజు పెట్టబోయే వీడియోలో పెళ్లికి ముందు జరిగే కొన్ని కార్యక్రమాలని, సందర్భాలని, సన్నివేశాలను అయితే మీరు చూడబోతున్నారు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. పెళ్లి కార్యక్రమాలు ఈ విధంగా పందిరి వేయడంతో మొదలవుతాయి. కుటుంబ సభ్యులంతా కలిసి ఇంటి ముందు ఈ విధంగా పందిరిని అయితే వేస్తారు. మొదటిగా ఇలా పందిరి వేయడంతో అయితే మేము పెళ్లి కార్యక్రమాలని మొదలు పెడతాము. వేసిన ఆ పందిరిలో ఈ విధంగా పెళ్లి కొడుకుని, తోడు పెళ్లి తీసుకొని వచ్చి కుటుంబ సభ్యులంతా కలిసి మొదటగా పసుపు అయితే వేస్తారు. ఈ పసుపు వేసే ఆచారం ఏమో తెలియదు, కానీ ఈ వేసే సమయంలో అక్కడ జరిగే అల్లరి సరదా మాత్రం ఒక వేరే లెవెల్ ఉంటుంది భయ్య. మామూలుగా అయితే ఉండదు. చూసే వాళ్ళంతా కూడా అక్కడ ఏదైనా పెద్ద గొడవ జరుగుతుందేమో అనుకుంటారు. అంతలా అయితే మనల్ని అల్లరి చేస్తారు ఈ సమయంలో. ఈ పసుపు కార్యక్రమం అంతా అయిపోయాక పెళ్లి కొడుకుని చేయాలనుకున్న వాళ్ళు తెచ్చిన బట్టలు వేసుకుని పెళ్లి కొడుకు ఈ విధంగా ఆ గ్రామంలో ఉన్న మెయిన్ సెంటర్ దాకా అయితే వెళ్ళి ఈ విధంగా ఒక రౌండ్ అయితే తిరిగేసి వస్తాడు. ఫంక్షన్ కోసం తెచ్చిన సరుకులన్నీ తీసుకొని వెళ్ళి ఫంక్షన్ హాల్లో అయితే ఇవ్వమని అయితే మాకైతే చెప్పారు. సో మేమైతే మా అన్న ఇంటికి వెళ్తే వచ్చేసాము. ఇదే మా అన్న తెచ్చిన సరుకులు, చూసారా ఎన్ని ఉన్నాయో. ఇంకా పెళ్ళి అంటే మామూలుగా ఉండదు, ఇటువంటి పనులు కామను. ఫైనల్లీ ఆ వంట సరుకులు అన్ని కూడా ఈ విధంగా ఆర్డర్కి అయితే ఎక్కించేసాము. ఇంకా ఈ సరుకులన్నీ తీసుకుని వెళ్ళి పెళ్లి ఎక్కడైతే జరగబోతుందో ఆ ఫంక్షన్ దగ్గర అయితే దించేసి రావాలి. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్లే దారిలో తుంగభద్ర రివర్ అయితే వస్తుంది. ఈ ప్లేస్ లో మార్నింగ్ గానీ ఈవినింగ్ గానీ సన్సెట్, సన్ రైజ్ మాత్రం సూపర్ గా ఉంటుంది. నేచర్ అవర్స్ ఖచ్చితంగా దీన్ని లైక్ చేస్తారు. మీలో నేచర్ అవర్స్ ఉంటే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఫైనల్లీ ఇదే మన ఫంక్షన్ హాల్. ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే మనం రీచ్ అయిపోయాము. మనం తెచ్చిన సరుకులు స్టోర్ చేయడానికి మనకైతే ఒక సపరేట్ స్టోర్ రూమ్ అయితే ఇస్తారు. మేము అక్కడికైతే ఆర్డర్ తీసుకుని వెళ్ళి అక్కడైతే అన్లోడ్ చేసాము. కానీ ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పాలంటే, ఇప్పుడు మేము తీసినంత వీడియోతో రికార్డ్ చేశాను. అది మామూలుగా చూడడం కంటే ఫాస్ట్ మోడ్ లో చూస్తే భలే ఫన్నీగా ఉంది. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఈ విధంగా సరదాగా తెచ్చిన సరుకులన్నీ కూడా మనకి ఇచ్చిన స్టోర్ రూమ్ లో అయితే అరేంజ్ చేసేసాము. ఇంతలో మనలో అయితే ఇంకా పని చెప్పేశారు. 300 kgs కట్టలు తీసుకొని రావాలి, బయలుదేరతాం పదండి అయితే తీసుకొని వెళ్ళిపోయారు. ఈ పెళ్లి పనులు ఏంటో కానీ అస్సలు అయిపోవు. కలేజా మూవీలో మోషన్ సాల్ట్ తాగిన మహేష్ బాబులో ఉండేది పరిస్థితి. పని అయిపోయిందిరా బాబాయ్, రెస్ట్ తీసుకునే లోపు ఇంకో పని అయితే చెప్పేస్తారు. సరే తప్పదు కదా అనేసి మేము కూడా బయలుదేరి వెళ్ళిపోయాము. ఇక్కడ ఇంకొక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇక్కడ మనలో సరదాగా అక్కడ ఉన్న కాంటా మీదకి ఎక్కి పాలు పెట్టి చూసుకుంటున్నారు. అవతల కాంటా మీద అయితే 50 kg రాయి ఉంది. మాడేమో సగం కంటే కిందకైతే దాన్ని లేపేశాడు. సర్లే నేను చూసుకుందామని నేనైతే ఎక్కి కూర్చున్నాను. కానీ అది ఒక్క ఇంచు కూడా జరగలేదు భయ్యా. నాకైతే పర్వంతా వెళ్ళిపోయింది. ఆ తర్వాత గుర్తొచ్చింది భయ్యా, మనకు అది చిన్నప్పటి నుంచే పరుగులేదు. సర్లే అనుకుని 300 kgs అయితే మేము కట్టలన్నీ తీసుకొని ఫంక్షన్ కి అయితే వెళ్ళిపోయాము. ఆ కట్టలన్నీ కూడా కిచెన్ దగ్గర అయితే వేయమన్నారు. సో ఆటో నా కిచెన్ దగ్గర తీసుకుని వెళ్ళి మేము తెచ్చిన కట్టలన్నీ కూడా అన్లోడ్ చేసాము. ఇక్కడతో పనులన్నీ అయిపోయినాయని అనుకుంటున్నాము. చెప్పలేము మళ్ళీ ఇంటికి వెళ్తే ఏమని చెప్తారో ఏమో. చెప్పాగా ఈ పెళ్లి పనులతో అయితే మామూలుగా ఉండదు. ఇక్కడ కనిపించేదంతా కూడా డైనింగ్ ఏరియా చాలా విశాలంగా అయితే ఉంది. సో ఇదే అనమాట రేపు పెళ్లి జరగబోయే ఫంక్షన్ హాల్. ఇక్కడ ఫంక్షన్ హాల్ దగ్గర మనం చెప్పిన పనులన్నీ అవగొట్టేసుకొని ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోయాము. ఫైనల్లీ మళ్ళీ మనం అనుకున్నట్టుగానే పని అయితే పడింది. సో నేను మా అత్త కొడుకు బయలుదేరేసి మళ్ళీ కన్నులో మన ఫంక్షన్ హాల్ దగ్గర అయితే రిటర్న్ అయిపోయాము. మేము వెళ్ళిన టైంకి లోపల ఫోటోషూట్ అయితే జరుగుతుంది. వీళ్ళ సిగ్గేంటో గానీ వీళ్ళ ఫోటోషూట్ చేయడానికి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తలపడం మీద తోకొచ్చేసింది. మన కెమెరామ్యాన్ అన్న అయితే మొబైల్ చూపించి మరి చెప్తున్నారు ఇలా ఉండండి అలా ఉండండి అని. అయినా మన లోపల అయితే అస్సలు అవ్వట్లేదు. ఇలా అయితే లాభం లేదు, ఇంకా మనం రంగంలోకి దిగాల్సిందే అనేసి నేను మా మామ కలిసి స్టిల్ ఇచ్చి మరీ చూపించాము. అయినా కూడా వాళ్ళు అసలు అవ్వట్లేదు. ఇంకా మా వల్ల కాదనేసి వెంటనే రూమ్ లోకి వెళ్ళి అయితే పడుకున్నాము. ఈ విధంగా పనులు చేయవలసిన కార్యక్రమాలన్నీ అవ్వగొట్టేసి సక్సెస్ఫుల్ గా మ్యారేజ్ అయితే కంప్లీట్ చేసేసాము. మ్యారేజ్ అంటే జస్ట్ ఒక నార్మల్ థింగ్ అయితే కాదు, చాలా ఎంజాయ్మెంట్, చాలా మెమరీస్ అయితే అందులో దాగి ఉంటాయి. మీరు రీసెంట్ గా బాగా ఎంజాయ్ చేసిన మ్యారేజ్ ఏదో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.